చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ కీలక నిర్ణయం తీసుకుంది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని వారసుడు ఎవరో సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించారు. ఎంఎస్ ధోని కెప్టెన్ బాధ్యతలను గైక్వాడ్ కప్పగించాడని సీఎస్కే ఫ్రాంచైజ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ట్రోఫీ లాంచింగ్ ఈవెంట్ లో సైతం రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు. ఐపీఎల్ 2024లో తాను కొత్త రోల్లో కనిపించనున్నట్టు ఎంఎస్ ధోని కొన్ని రోజుల క్రితం హింట్ ఇచ్చాడు. అయితే ధోని ఏం చేయబోతున్నాడు, ఏదైనా సర్ప్రైజ్ ఇస్తాడా అని ఐపీఎల్ ఆరంభం వరకు ఎదురు చూస్తున్న ధోని అభిమానులకు, సీఎస్కే ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులకు ఆ విషయం తెలిసింది. ఎంఎస్ ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో తన వారసుడుగా రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించారు. సీఎస్కే కెప్టెన్ గా గైక్వాడ్ అని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో ఈ సీజన్ లో సీనియర్ ఆటగాడిగా రుతురాజ్ కు పెద్దన్నగా ధోని కొత్త రోల్ ఇదేనా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ ని స్వాగతిస్తూ సపోర్ట్ చేస్తూ కమెంట్లు కూడా చేస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ముందే ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి లీగ్ నిర్వాహకులు అధికారికంగా నిర్వహిస్తారు. మార్చి 21న ఐపీఎల్ తాజా సీజన్ ట్రోఫీ ఆవిష్కరణకు 9 జట్ల కెప్టెన్లు హాజరు కాగా పంజాబ్ కింగ్స్ నుంచి వైస్ కెప్టెన్ జితేష్ శర్మ పాల్గొన్నాడు. అయితే అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ తరపు నుంచి ధోనికి బదులుగా రుతురాజ్ గైక్వాడ్ హాజరు కావడంతో ఆ ఫోటో చూసిన అభిమానులు షాక్ అయ్యారు. ధోనికి బదులుగా రుతురాజ్ వచ్చాడని చర్చ మొదలవుతుండగానే సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటన చేసింది. ఐపీఎల్ ఎక్స్ పేజీలో సైతం ట్రోఫీ ఆవిష్కరణ ఈవెంట్ కు కెప్టెన్లు హాజరయ్యారని పేర్కొంది. అయితే సీఎస్కే మేనేజ్మెంట్ అధికారిక ప్రకటనతో చెన్నై కెప్టెన్ గా రుతురాజ్ అని, తాజా సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అతడి సారథ్యంలోనే ఆడనున్నారని కన్ఫర్మ్ అయింది.